ఎన్నికలప్పుడు పార్టీలు మీకు అదిస్తాం ఇదిస్తాం అని గద్దెనెక్కి కూర్చుంటాయి. కుర్చీ ఎక్కినాక ఇచ్చిన హామీలన్నీ అటకెక్కుతాయి. కానీ ప్రజలు ప్రతిపక్షాలు ఊకుంటాయా? సర్కారు ఎమ్మటి వాడి ఇచ్చేదాకా పట్టుబడతాయి. అగో ఇప్పుడు కూడా గదే పని చేస్తున్నారు వీళ్ళంతా. ఎక్కడ దెబ్బ కొడితే సీఎం రేవంత్ రెడ్డి పతార దెబ్బ తింటదో ఆన్నే కొట్టినట్టు చేస్తుర్రు ప్రతిపక్ష పార్టీలు. ఏకంగా ఢిల్లీ లీడర్లకే ఉత్తరాలు రాయిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలతోని. ఎన్నికలప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు కదా, ఈడ మీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఇస్తలేడని పోస్ట్ కార్డులు రాసి ప్రియాంక గాంధీకి పంపుతున్నారు. ఒక్కటి కాదు రెండు కాదు, వందల వేల కొద్ది ఉత్తరాలు పోస్ట్ చేపిస్తుర్రు. పోస్ట్ కార్డు మీద స్కూటీ బొమ్మ అతికిచ్చి అడ్రస్ రాసి పిల్లలకు వంచి వాళ్ళతోనే పోస్ట్ చేయిస్తున్నారు. తెలంగాణలో ఉన్న కాలేజీలు బడులు తిరిగి పోటీ పడి మరి స్కూటీలు కావాలి అనిపిస్తుర్రు. ఇన్నిగానం ఉత్తరాలు ఢిల్లీకి పోయినాయి అనుకో, పోస్ట్ మ్యాన్ సంచుల కొద్ది ప్రియాంక గాంధీ ఇంటికి మోసుకోవాల్సి వస్తది. అవి చూసి ప్రియాంకకు కండ్లు తిరుగుడు ఖాయమన్నట్టు మాట్లాడుతున్నారు ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నోళ్ళు. పిల్లలు కూడా స్కూటీ వస్తుందన్న ఆశతోని కాదనకుండా కార్డులు రాస్తుర్రు. ఇగో గిట్ల రేవంత్ రెడ్డి సర్కార్కు మొసమర్రకుంటా చేయాలని చూస్తున్నారు. కొన్ని దిక్కులలో ఆడబిడ్డలు తమకై తామే బయటకొచ్చి ఏమైంది మా స్కూటీ ఎప్పుడు ఇస్తారని అడుగుకుంటా వీడియోలు పెడుతున్నారు. దీన్ని చూసిన కొందరు రైతులకిచ్చే రైతు భరోసాయే చక్కగా వస్తలేదు, ఇక మీకు స్కూటీ ఇస్తాడా అని సర్కారు మీద ఉన్న నమ్మకాన్ని ఎల్లబోస్తుర్రు. మరి ఈ ఉద్యమం చూసి ఉచిత స్కూటీల పంపిణీ ఎప్పుడు ఇస్తుందో చూడాలేగా సర్కారు. అబ్బబ్బా చెప్పి చెప్పి మా నోర్లు గుంజుతున్నాయి గాని సర్కారుకు మాత్రం చెవు మీద పేన్ వారినట్టు కూడా ఉంటలేదు కదా. అరే పాపం పోర్లంతా తిండి కోసం పడుతున్న తిప్పల చూడుర్రి, ఏం గోసలు ఇవి. ఏం రో పోరలంతా అన్నం బాగానే పట్టుకొని రోడ్డు మీద కూర్చుర్రు. ఓ చిన్న ఏమైందో జర చెప్పరాదురి. బియ్యం బాగాలేదు, అసలు ఏది కూడా బాగాలేదన్న. ఒక్కటని కాదు, ఫుడ్ బాత్రూమ్స్ కూడా మేడం రిపేర్ చేపిస్తున్నది, ఒక నెల అయింది, రిపేర్ కూడా చేయలేదు. ప్రతి ఒక్కటి ప్రాబ్లం అన్న, వాటర్ కూడా ప్రాబ్లం, ప్రతి ఒక్కటి ప్రాబ్లం అన్న. ప్రాబ్లం అనేది లేదు, ప్రాబ్లం అనేది లేదన్న, ప్రతి ఒక్కటి ప్రాబ్లం హాస్టల్. బీసీ హాస్టల్ చైతన్యపురి ఆ గది కథ. దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీ బీసీ హాస్టల్లా ఉడికి ఉడకని అన్నం పెట్టి మా పానాలు తీస్తుర్రు. మేము ఈ తిండి తినలే మొర్రో అని సీదా అన్నం డేక్ష పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుర్రు పిల్లగాళ్ళంతా. ఆ తిండి ఎంత అధ్వానంగా ఉంటే పిల్లగాళ్ళు గిట్లా రోడ్డు ఎక్కుతారు చెప్పుర్రి. చదువుల కోసం ఇంట్లో పరిస్థితులు చక్కగా లేకున్నా కష్టమో నష్టమో గిట్లా సర్కార్ హాస్టల్ నుండి చదువుకుందామని ఇల్లు ఆకిలి ఇడిచొస్తే వాళ్ళు పెట్టే తిండి మా పానాల మీదికే వస్తుంది. మాకు న్యాయం జరిగేదాకా ఇడికెళ్ళి అస్సలు కదలేదేలే అని మొండిపట్టు పట్టి కూసుర్రు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా షీ ఈ సర్కార్కు ఎన్ని జరిగినా ఎంత మంది తిట్టినా బుద్ధి వస్తట్టు లేరు కదా అని గరమైతుర్రు. ఇక ప్రతిపక్షాలైతే ఇదేనా మీ ప్రజాపాలన, ఏం తెలియని పిల్లగాల పానాలతోని చెలగాట మాడుడేనా మీ మార్పు అనుకుంటా తిట్టిన తిట్టు తిట్టకుట పొట్టు పొట్టాడుచుకుంటుర్రు. ఇక పిల్లగాళ్ళ అయ్యవ్వలైతే మీ కోట్లేసి మా గుయ్యి మేమే దవ్వుకున్నట్టాయే కదా అని బాధపడుతుర్రు. మళ్ళీ ఇన్నిగానం ఫుడ్ పాయిజన్ ధర్నాలు అవుతున్నా కూడా సర్కార్కు ఎందుకు పట్టింపు ఉంటలేదో వాళ్ళకే తెలియాలి. ఈ కాంగ్రెస్ పాలనలా ఇంకెన్ని ఘోరాలు చూస్తామో అని భయపడుతుర్రు పైసలు లేక పిల్లలను సర్కార్ హాస్టళ్లలో పెట్టి చదివిపిస్తున్న తల్లిదండ్రులు.